హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అల్లరి అండ్ ఈవినింగ్ బ్లాక్. మార్నింగ్ వీళ్ళకు కలరింగ్ కాంపిటీషన్ ఉంది అని చెప్పినాను కదా, సో వీళ్ళ మాటలలోనే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా వేసినారు. బాగా వేసినామా స్వీటీ? ఏమొచ్చింది నీకు కలరింగ్కు? ఏ డ్రాయింగ్ ఇచ్చినారు? డాగ్ అయితే బ్రౌన్, క్యాట్ అయితే బ్లాక్, హౌస్ అయితే మొత్తం బ్లూ. బాగా మంచిగా వేసినావా? అవుట్ సైడ్ వచ్చింది, ఇన్సైడ్ వేసినావా అవుట్ సైడ్ వేసినావా? కొంచెం అవుట్ సైడ్ వచ్చింది, కొంచెం 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 అవుట్ సైడ్ వచ్చింది, ఇంకా కొంచెం హౌస్ కంటే ఇంకా ఇన్సైడ్ వచ్చింది, చాలా ఇన్సైడ్ వచ్చింది. బాగానే వేసినావు అయితే. మాకు మండే నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మా బుక్కులను చూడండి, మేము ఎట్లా వేసుకున్నాము. ఎట్లా వేసుకోవడం కాదు, ఇవన్నీ చదవాలి, అన్నీ పక్కన తీసి పెట్టుకునేది దేనికి దానికి. ఈ పేపర్లు చేయాలి. రేపు స్కూలు లేదు, 2 days స్కూల్ హాలిడేస్. ఇది చూడండి, ప్రశ్న ఆరు ఉత్తరు లక్కీగా అంది 3rd క్లాస్ది. ఏందో నాకు హిందీ పేపర్ చూస్తుంటేనే ఏడిపోతుంది. 1 to 10 వరకు ఇచ్చినారు నంబర్స్, 1 2 3 4 అలాగా. ఫస్ట్ రాయి. బారకడి కూడా ఉంది లక్కీగానికి. ఇదిగో బారకడి ఉంది. ఇది 1 to 10 నంబర్స్ రాసినారు. అదే హిందీలో రాయాలి. ప్రశ్న ఆరు ఉత్తరంట. ఓయమ్మో, చూడండి, శబ్ద లిఖో అండ్ విలోమ శబ్ద లిఖో. విలోమ శబ్ద అంటే ఇది వ్యతిరేక పదాలా? ఐ థింక్ వ్యతిరేక పదాలే అనుకుంటా విలోమ శబ్దం. అదిగో ఏడింది చూడు, 4th one 5th one. నువ్వు లక్కీ నువ్వేం వేసినావురా ఈరోజు డ్రాయింగ్? ఎలిఫెంట్ ఇంకా బాల్. బాగానే మంచిగా వేసినావా? ఏమో ఏం వేసినారో ఏమో. అదో అవన్నీ పట్టుకెళ్ళినారు, ఇవన్నీ పట్టుకెళ్ళినారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ తెచ్చినారులేండి. ఓకే, నీకు స్వీటీ, నీకు రేపు మండే ఏం ఎగ్జామ్ ఉంది నీకు? తెలుగు స్వీటీకి రేపు సగం ప్రాక్టీస్ చేపిస్తాను. మండే అదే సండే సగం ప్రాక్టీస్ చేపిస్తాను. లక్కీయానికి మ్యాథ్, బట్ 3D షేప్స్ ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేపిస్తే మళ్ళీ మర్చిపోతుంది ఏమనేసి రేపు ఈవినింగ్ సండే సత్యం 2 days ప్రాక్టీస్ చేపిస్తానండి. ఇవేంటివి లక్కీ? ఇవి చూడు, ఇవి బాగున్నాయి అనుకుంటే కనుక మెత్తగా తిను తిను, అప్పడాలు తిను, మెత్తగా ఉండదు. 2 days హాలిడేస్. ఓన్లీ 2 days? మాకు 3 days ఇచ్చారు. నాట్ 3 days, 2 days ఓన్లీ. సండే, సాటర్డే, సండే, దెన్ మండే ఆల్సో యాజ్ యూజువల్ స్కూల్ ఈస్ దేర్, రైట్? ఓకే అండి, నేను పిల్లలకి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయించుకోవాలి. సో స్మాల్ వీడియో ఐఎమ్ పోస్టింగ్ దట్ ఓన్లీ. రాపో, నీకు తెలుగు చేపియాలి నేను. ఇంకా మా స్వీట్ పెరిగిపోయింది బాగా. అప్పటికి ఇప్పటికి సమ్మర్కి ఇప్పటికీ కొంచెం పెరిగింది అనుకుంటున్నాను, బట్ లావు కావడం లేదు మా స్వీటీ, ఓన్లీ సన్నంగానే ఉంటుంది. వాళ్ళకి ఓకే. దెన్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అండి, నాటే వర్క్. ఆడుకుంటావు? ఏం ఆడుకుంటావు? నో, హియర్ ఓన్లీ యూ ప్లే, రైట్ లక్విత? ఇవి ఏందో నిన్న హాస్పిటల్కి వెళ్ళేసి ఇవి చూపించినాను. మళ్ళీ ఉంది, నైట్కు పట్టిస్తావు. షాంపూ ఇచ్చినాడు ఒకటి. షాంపూ కాదు, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వస్తే చర్చి వస్తే అప్పుడు హెడ్ ఇంకా బాడీ ఇంకా హ్యాండ్స్ ఇలా వాష్ చేయాలి. ఓకే ఓకే. అది చాలా టూ మచ్ కాస్ట్ ఉందండి, బాగా అంటే ఇంచుమించు 500 ఉంది. 500 ఉంది. అది విటమిన్ లోపం వల్ల వచ్చిందంట. ఎందుకంటే లక్కీ ప్యూర్ వెజిటేరియన్ కదా, సో అందుకని. సో మనకు లేవు, నాకు కూడా లేవు. మా లక్కీ కొంచెం క్లారిటీ తక్కువ ఉందనే అనుకుంటున్నాను. కొంచెం క్లారిటీ తక్కువనే ఉంది మాది వీడియో. ఓకేలే, ఇట్స్ ఓకే, ఏం లేవు. రాయ్ నాన్న రాయ్. Why you are not giving gap? I am giving gap. How I am write down? How you write down? ఒకసారి నా హిందీ బుక్ చూపియాలా? What
హౌ ఐఎమ్ రైట్ డౌన్ యూ ఆల్సో సేమ్ యాజ్ యూజువల్ యూ రైట్ డౌన్ లక్కీ. ఆగో. ఓకేలే డన్ యూ రైట్ ఓకేలే. 1 2 3 4 5 6 ఓకే. ఇందులో ఏది మిస్ అయింది? అదే కదా 6 మిస్ అయింది. అట్లనా 9 అట్లా 6 ఒక్కటి మిస్ అయింది. దెన్ 9 నెంబర్స్ ఇచ్చినారు. 9 నెంబర్స్ ఓన్లీ. ఓకే అండి, దిస్ ఈస్ టుడే స్మాల్ వీడియో. మా వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? మా వీడియోస్ కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి మా అల్లరి ఏంజల్, ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్, బట్ స్మాల్ వీడియోనే కాదంటలేను, బట్ క్లారిటీ కూడా కొంచెం తక్కువనే ఉంది. అది కూడా నేను అగ్రీ చేస్తాను. బట్ ఇప్పటికిప్పుడు దీనికోసం అని కొత్త సెల్ కూడా కొనలేను కదా. సో అండర్స్టూడ్ మై సిచ్యువేషన్ యు నో. ఎస్ ఆర్ నో? అది 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 ఇటీమా అది స్ప్రే, ఆ స్ప్రే ఇటీ, ఆ స్ప్రే గురించి చెప్పాలి. ఇటీ నో నాన్న, అది ఏందో ఇదేంది ఇటీ, దీన్ని పడేద్దాం అనుకుంటారా మా ఇటీ? సర్లే పడేయంలే. ఇది మామూలుగా బర్త్డే అప్పుడు కొడతారు కదా, కూర్చోమను రాయ్. ఇది బర్త్డే అప్పుడు కొడతారు కదా, అదే అండి. వేసుకోవద్దు లక్కి, అది ఇది చూపిస్తా చూడండి మీకు. నేను మామూలుగా అయితే మేము అయిపోయినట్టు ఇది వేస్ట్ అయిపోయిందండి అసలు. అంటే చూడు కలర్ అంతా నేను మొన్న మా లక్కీ గాని బర్త్డేకి అంతే పిల్లలకి అంతా వేసిందే అంత షర్ట్లకైతే ఈ కలర్ అలా అట్లే ఉండిపోయింది. ముందు నాన్న కలర్ అంతా అట్లే ఉండిపోయింది. నాకు చాలా ఇదే అనిపించింది, పాపం అనిపించింది. ఎందుకంటే అందరు వద్దు నాన్న, ఇది అంత పిల్లలు కొత్త డ్రెస్ కొత్త బర్త్డే పార్టీ అంటే కొత్త డ్రెస్ వేసుకొచ్చుకుంటారు కదా. సో అట్లనే అందరూ కొత్త డ్రెస్ వేసుకొచ్చుకున్నారు. నేను కూడా ఇది ఊరికే అట్లా బురుగు వస్తుంది కదా స్నో టైపు అట్లా అనుకున్నా, బట్ స్నో టైపే వచ్చింది. బట్ ఆ కలర్ అట్లే ఉండిపోయిందండి. అంటే నేను ఎంత మటుకు కలర్ కొట్టానో వాళ్ళకి హోలీలాగా కలర్ అట్లే నిలబడిపోయింది. నాకే కొంచెం బాధ అనిపించింది. అందరు కొత్త డ్రెస్సులు వేసుకొచ్చుకున్నారు పిల్లలు. మా స్వీట్ దానికి కూడా డ్రెస్సుకి ఇట్లే ఉండిపోయింది. మా లక్కీది కొంచెం కలర్ షర్ట్ కాబట్టి అంత అనిపించలే, కానీ కనిపించలే. బట్ మిగతా పిల్లలంతా కొంచెం మంచి డ్రెస్సులు వేసుకున్నారు, ఆ కలర్ అట్లే ఉండిపోయింది. నేను వాషింగ్ మిషన్లో వేసినా కానీ ఆ కలర్ పోలే. సో ఇట్లాంటివి పర్చేజ్ చేయకండి స్నో స్ప్రే. బట్ ఎందుకో నాకే ఇట్లా అయిందా లేదంటే ఏమన్నా ఇవి ఇప్పుడు ఏమన్నా ఇట్లా కొత్తగా వస్తున్నాయో నాకు తెలీదు. బట్ ఇది వేస్ట్ అండి, బట్ పర్చేజ్ చేయకండి అట్లాంటివి. పిల్లలు కూడా కొంచెము అంటే అది పిల్లలు ఇంట్రెస్ట్ కొంచెం ఎంజాయ్గా చేస్తారు కదా అని తీసుకొచ్చుకున్నాం మేము. సో అది కొంచెం అప్సెట్ చేసింది మమ్మల్ని కదా స్వీటీ. అంతా కలర్ అలా ఉండిపోయింది పిల్లలకి, నాకే బాధ అనిపించింది. ఓకే, బాయ్ అండ్ సబ్స్క్రైబ్ మా అల్లరి ఏంజలు. చెప్పు నాన్న. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా అల్లరి ఏంజల్. ఇట్లా ఇటుమా. ఎస్, సబ్స్క్రైబ్.